గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో నెల్లూరుని గాంజా నిర్మూలన నగరంగా చేయాలనే లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కందపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకొని మీడియట్ సమక్షంలో వాళ్ళ ఇంటికి పోయి రైడ్ కండక్ట్ చేయగా సుమారు 20.9 కేజీలు అంటే సుమారు 20 కేజీల 900 గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు జమీరు అలానే కోడలు సుభాష్ని అలానే థర్డ్ సన్ పాషన్ వీళ్ళ నలుగురుతో పాటు ఆమె కలిసి 5 కుటుంబ సభ్యులు గత సుమారు 10 సంవత్సరాలుగా గంజాయి చిన్న ప్యాకెట్స్ తోటి ఒక 10 గ్రాములు 20 గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ నుంచి తీసుకొని వాళ్ళే సొంతంగా కొనుక్కొని వస్తారు. ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్కి కావచ్చు రకరకాల వ్యక్తులకు కావచ్చు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ రైడ్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటి మీద. సుమారు 20.900 గ్రామ్స్ మన గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఆ ముంతాజ్తో పాటు పెద్ద కొడుకు సిరాజు అలానే జమీరు అలానే సుభాష్ని నలుగురిని అదుపులో తీసుకున్నారు. తహసీల్దార్ గారి దగ్గర దాన్ని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ రైడ్స్ ద్వారా నెల్లూరు నగరాన్ని సురక్షితమైన నగరంగా, గతంలో నెల్లూరు అంటే ఒక మంచి సిటీ అనే పేరుండింది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల పబ్లిక్ కొంచెం పానిక్ అయ్యారు. 10 గంటల నుంచి 1 గంట దాకా రిక్రాఫ్ ట్యాంక్స్ టౌన్లో తాగుబోతులు కానీ అలజడి సృష్టించేవాళ్ళు కానీ న్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళన్నీ ఈవినింగ్ అవర్స్లో లేట్ అవర్స్లో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద ఈవినింగ్ 6 to 9 అలానే 10 to 1 నైట్ రైడ్ చేయడం అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు నగరం. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ గాంజా గురించి కావచ్చు రౌడీ యాక్టివిటీస్ గురించి కావచ్చు ఏ సమాచారం అందినా సరే మా డిపార్ట్మెంట్ తరఫున స్పందన వస్తుంది. మీరు ఏమైనా 112 కాల్ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, టౌన్లో ఇన్స్పెక్టర్ కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, అలానే రూరల్ సబ్ డివిజన్కి సంబంధించి మాకు కానీ మా సీఎల్ కానీ కండక్ట్ చేస్తే ఏ సమాచారం అయినా సరే మీరు ఇచ్చేది గోప్యంగా ఉంచుతాం.